హాయ్ అండి. ఎట్లుండ్రు? బాగుండ్రా? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే వచ్చేసి లొంక ఆంజనేయ స్వామి టెంపుల్‌కని వచ్చేసినామండి. ఇక్కడైతే జాతర ఉంది. మేమైతే చూద్దామని వచ్చినాము. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే ఎంత బాగుంటుందో. ఇక్కడ గుండం ఉందండి. ఇప్పుడు ఎనీ టైం ఉంటాయి వాటర్. అయితే ఇక్కడ నుంచి బోరు అట్లా వేసి వచ్చేటివి కావు వాటరు. ఎప్పుడు దాంట్లోనే ఉంటాయి ఆ వాటర్. అయితే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఎప్పుడు ఉంటాయి. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. బాగుంటుంది. టెంపుల్ అయితే నాకు ఫుల్ నచ్చేసింది. అంగో లోపల అయితే ఇట్లుంటుంది. మా ఆయన నేనైతే ఇద్దరం వెళ్ళినాము. మేము అయితే దర్శనం చేసుకుందామని వెళ్ళినామండి. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి అక్కడైతే ఇంకా జాతర ఉంది. ఇంకా వచ్చినాం కదా అని చెప్పి ఇంక అట్లనే ఇంకా జాతరకి వెళ్ళి కొంతసేపు ఇంకా తిరిగి టైం పాస్ చేసి ఇంక వచ్చేసినాము. చూడండి, ఇట్లా ఇక్కడ గార్డెన్ లాగా పెట్టేసిండ్రు. మేమైతే దర్శనం చేసుకున్నామండి. దర్శనం అయిపోయింది. పైకి అయితే వెళ్తున్నాము. ఎంత బాగుంది కదండి. మీకు ఎవరికన్నా చూడాలనిపిస్తే వెళ్ళి చూడొచ్చు. లొంక ఆంజనేయ స్వామి టెంపుల్. మేమైతే కొబ్బరికాయ కొట్టుకొని తింటున్నామండి. టెంపుల్ అయితే ఇట్లుంటుంది. రథం తేరు అంటారు కదండి. తేరు గుంజిండ్రు. అది రథం. మాకైతే జాతరలో మా ఆడపడుచు కలిసిందండి అక్కడ. ఇంకా మేమైతే అక్కడ గాజులు పెట్టుకున్నాము. మా ఆడపడుచు నేనైతే గాజులు పెట్టుకున్నాము. పెద్దత్తమ్మ వాళ్ళ కూతురు. ఇంకా అందుకనే అమ్మకైతే నేను గాజులు పెట్టించిన. పింక్ కలర్ నచ్చినాయంట ఆమెకు. అందుకనే ఈ పింక్ పెట్టించుకున్నామండి. ఇద్దరం సేమ్ పెట్టించుకున్నాం. నేనైతే ఇంకా మళ్ళీ వీడియో అయితే నీట్గా క్లియర్గా తీద్దాం అనుకున్నా. ఇంక అక్కడైతే ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు కాబట్టి ఇంకా అంత తీయాలనిపించలేదు. అందుకని అక్కడక్కడ తీసిన. మళ్ళీ ఎప్పుడన్నా పోతాం కదా, అప్పుడైతే మంగళవారం అయితే అక్కడైతే ఇంకా ఫుల్ ఇంకా అన్నదానం ఉంటుంది. ఫుల్ ఇంకా మస్తు మంది ఉంటారు. ఉత్తప్పుడు పోతేనే ఇంకా నీట్గా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు నీట్గా తీయడానికి వస్తుందండి. అప్పుడైతే నేను ఒక రోజు అయితే నీట్గా మొత్తం వీడియో తీస్తా, అప్పుడు పెడతాను. కానీ బాగుంటుందండి టెంపుల్ అయితే. సూపర్ ఉంటుంది. లొకేషన్ అంతా చూడడానికి కూడా బాగుంటుంది. గుండంలో స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకా స్నానం చేయకపోయినా కూడా ఇంటికాడ చేసి వెళ్తాం కదా, కాలు చేతులు కడుక్కొని చేసుకున్న కూడా వస్తుందండి. ఇంకా మనకు జాతర అంటే ఇంకా చిన్నప్పటివన్నీ గుర్తుకొస్తుంటాయి కదండి. జాతర ఉందని తెలిస్తే మేము పిల్లలను తీసుకొని వెళ్ళేవాళ్ళమండి. అయితే పిల్లలను అయితే స్కూల్కు పంపించినాము. అసలు ఆడ జాతర ఉందని తెలియదు. అయిపోయింది అనుకున్నాం. కానీ ఆడికి పోయి చూస్తే అయితే జాతర ఉందండి. ఇంకైతే మేమేం తీసుకోలే.
ఇంకా మొక్కినాము. దర్శనం చేసుకొని ఇంక ఇక్కడికి వెళ్తుంటే మా ఆడపడుచు కనిపించింది. ఇంకా ఆమె గాజులు పెట్టిపించిన. ఇంకా అక్కడ నుండి ఇక పిల్లలకైతే కొంచెం బొంగులు మిక్చర్ అవి తీసుకొని అయితే ఇంకా అన్నం తినేసి అక్కడ ఇంకా అన్నం పెట్టిండ్రు. అన్నం తినేసి ఇంకా వచ్చినామండి. ఫుల్ జనాలు ఉన్నారు కాబట్టి ఇంకా అన్నం ఇంకా ప్రసాదం లాగా దొరికింది. నాకైతే గాజు పగిలిపోయినాయి గాజులు. అయితే అవి తీసి వేరే సెట్ ఇస్తా అన్నాడు. అందుకని చెప్పి మళ్ళీ అవి తీసినండి, వేరేవి ఇస్తుండు నాకు. అక్కడనే వేసుకుందాం వదిన అన్నది మా ఆడపడుచు అయితే, అందుకని ఇంక అక్కడనే వేసుకుంటున్నామండి. బాగున్నాయండి మా గాజులు. కామెంట్ చేయండి ఎట్లున్నాయో.